దెబ్బతిన్న ఫిషింగ్ హార్బర్ రాబోయే 2-3 నెలల్లోనే కంప్లీట్ చేసి టోటల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి అక్కడ కొంత బ్రిడ్జెస్ కానీ కొన్ని వేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసి త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మత్స్యకార పెద్దలు వస్తే ముందుకు వస్తే గ్రామస్తులు అందరూ కలిసి కూర్చుని దాన్ని ఎందుకంటే మెయింటైన్ చేయాలి. అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సప్లై కానీ అక్కడ మెయింటైన్ చేయాల్సినవి ఉంటాయి కాబట్టి మారిటైమ్ బోర్డుకి సంబంధించి అలాగే జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు అందరూ కలిసి కూర్చుని దాన్ని గ్రామస్తులతో కూడా కూర్చుని దాన్ని రన్నింగ్లో తీసుకురావడానికి చర్యలన్నీ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మేము వాళ్ళు ఎందుకంటే మొన్న తమిళనాడు బోట్లని పాండిచేరికి సంబంధించిన బోట్లు తీసుకొస్తే అవి వెళ్ళిన దగ్గర నుంచి కొంత వాళ్ళలో అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఏదైతే మొన్న సాగర్ సొసైటీకి సంబంధించి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతవరకే వాళ్ళకి ఇస్తాం తప్ప మిగతాదంతా కూడా టోటల్ 7 acres వాళ్ళకి ఇచ్చేది కేవలం 7 acres 110 ఎకరాలు, అది 7 acres వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా ల్యాండ్ మొత్తం కూడా ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తాం, ఏ ఫిషింగ్ హార్బర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఏందనేది డెఫినెట్గా గ్రామస్తులతో కూర్చుంటాం, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూస్తాం, దాని ప్రకారం ముందుకెళ్ళడం భవిష్యత్తు కూడా ఆలోచించే రాబోయే 20-30 సంవత్సరాలకు భవిష్యత్తు కూడా ఆలోచించే ముందుకెళ్ళడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమైతే చాలా ఓపెన్గా ఉన్నాం. సీఎం గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి బోట్ల విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా కొంత డిస్కస్ చేస్తాం. ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే ఆ గవర్నమెంట్స్తో కూడా నెక్స్ట్ మాట్లాడటం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అలాగే మన మెరైన్ పోలీస్ కానీ ఇవంతా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి వేగవంతంగా ఇవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము ఎందుకంటే మత్స్యకారులు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, ఈరోజు కూటమి ప్రభుత్వంతో ఉన్నారు. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాళ్ళకి బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇచ్చిన, పెన్షన్లు ఇచ్చిన, 50 సంవత్సరాల పెన్షన్లు తీసుకొచ్చిన, ఆయిల్ సబ్సిడీ ఇచ్చిన, ఇవన్నీ కూడా గతంలో మేము చేసిన కార్యక్రమాలు. ఇంకా వాళ్ళకి ఏది చేయటాకైనా ఈ ప్రభుత్వం ఓపెన్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.